క్రైమ్ అన్న పదం వినబడితే చాలు మనకున్న టీవీ ఛానళ్ళు అన్నీ అక్కడే రాత్రులు పడిగాపులు కాసి మరీ న్యూస్ కవర్ చేసి సెన్సేషన్ వార్తలు ప్రసారం చేస్తూ తమ టీఆర్పీ రేటింగ్స్ పెంచుకుంటూ ఉంటాయి. అదే క్రమంలో కొన్ని ఛానల్స్ అయితే అక్కడ జరిగిన సంఘటనలను కల్పిత పాత్రలతో తెరకెక్కించి మరీ చూపిస్తూ ఆ రకంగా క్యాష్ చేసుకుంటూ ఉంటాయి. ఇదిలా ఉంటే మీడియాగా అది వారి బాధ్యత అని అనుకుందాం కాసేపు. ఈ విషయం పక్కన పెడితే మన టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మది కాస్త అదే రకమైన స్టైల్. క్రైమ్ జరిగిందంటే చాలు అక్కడే వాలిపోయి ఆ క్రైము, ఆ వ్యక్తి బ్యాక్గ్రౌండ్, కథ అంతా తెలుసుకుని వెంటనే దానిపై సినిమా తీసేస్తారు. సెన్సేషన్స్ తో సాహసం చేస్తాను అంటూ ముంబై దాడులపై ది అటాక్స్ ఆఫ్ 26/11, కర్ణాటకలో కిల్లింగ్ వీరప్పన్, తెలుగులో రక్త చరిత్ర, బెజవాడ, ఇప్పుడు వంగవీటి ఇలా జరిగిన సంఘటనల ఆధారంగానే సినిమా తెరకెక్కిస్తాడు. ఇదిలా ఉంటే తాజాగా గ్యాంగ్స్టర్ నయీం మర్డర్ జరిగిన విషయం తెలుసుకున్న దర్శకుడు నయీం ఘోర నేర చరిత్రపై ఓ ట్రయాలజీ తీస్తానని ఇప్పటికే చెప్పాడు. అయితే అసలు ఇలాంటి సినిమాలు తీయడం వల్ల వర్మకు వచ్చే లాభం ఏంటో, సొసైటీకి జరిగే ప్రయోజనం ఏంటో తెలియదు. కానీ అదే ప్రశ్న మనం అడిగితే మాత్రం నా ఇష్టం, నేను తీస్తాను, నచ్చితే చూడండి, నచ్చకపోతే మానేయండి అని అందరు నోళ్లు మూయించేస్తాడు. అంతేకాకుండా మరో క్రమంలో ఆయా నేరాల తీవ్రత చెప్పడం కరెక్టే, కానీ ఆ కరుడుగట్టిన నేరస్తులపైనే సినిమాలు తీయడం కాస్త సమాజాన్ని ఇబ్బంది పెట్టే అంశమే అని చెప్పాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.